సార్ ఈ రోజున తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించిన పరిస్థితి. దానిలో ఇలా చేశారు అని చెప్పి యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన దీన్ని కూడా ఈరోజు రాజకీయం చేస్తూ 100 రోజులు వాళ్ళ పరిపాలన బాగోలేదు కాబట్టి మా మీద ఏదో దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్ ఈ రిపోర్ట్లు? మరి ఇవన్నీ వాస్తవం కాదంటారా? వాస్తవనండి. ఎందుకంటే వాస్తవం ఏంటంటే ప్రజల్లో ఇంత పబ్లిక్ రాదు. రెండేది ఏంటంటే ఇప్పుడు ల్యాబ్కి పంపించా అంటున్నారు. ఇప్పుడు ల్యాబ్కి పంపిస్తేగా తెలిసింది. ప్రజల్లో దేవుడి మీద నిందేయటే కాదు, ఇది ఉన్నది నిజం బయట పెట్టారు. దానికి అన్ని దేవస్థానాలు కూడా కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఇది చాలా జరిగిందని ఏమంటాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, మేము ల్యాబ్లో తీసుకెళ్ళి అన్నాడు. ఆ ల్యాబ్లో తప్పు, అది రేట్ తక్కువ వస్తుందని వాళ్ళు కాల్చింది కలిపేశారు. నిజంగా 320 రూపాయలకి రాదు. మరి అది తెలుసుకోవాలి కదా. కావాలని చేసిన పనులండి, దేవుడి మీద నిందేయటానికి కావాలని చేసిన పనులు. ఇవాళ ఆయన కళ్ళు తెరిచి వాళ్ళ ప్రజలకి అందరికీ తెలియపరిచాడు. కానీ సార్ అంటే దీన్ని కూడా ఈ రోజున కొన్ని కోట్ల మంది విశ్వాసాలు దేశ విదేశాల నుంచి కూడా తిరుమల క్షేత్రం అంటే ఎంతో పవిత్రమైనది. అసలు ప్రపంచంలో పెద్ద ఆయనే కదండి. మనకి మన హిందూ సంప్రదాయం ప్రపంచం పెద్ద ఆయన్నే ఇంత ద్రోహం చేశారంటే అది చాలా తప్పు. అది చేసిన వాళ్ళు అనుభవిస్తారండి. అది తప్పు. ఆయన ఎప్పుడు తొందరపడాల్సిన లేదు. చేసిన వాళ్ళకి పరిష్కారం ఉంటుంది. కానీ సార్ అంటే ఈ రోజున ఈ 100 రోజుల పరిపాలన పక్కన పెడితే ఈ తిరుమల తిరుపతి వ్యవహారానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. గతంలో కూడా కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి సార్. అన్నప్రసాదాల దగ్గర అన్నం ఏంటంటే ఇది పోనీ ఆ స్వామివారికి వచ్చే ఆదాయం తక్కువ, ఇలా ఇంత నాణ్యత లేకుండా మీరు ప్రసాదం ఇవ్వడం మంచిదా అని చెప్పి కొన్ని వీడియోలు వచ్చినాయి. ప్రసాదం నాణ్యత లేదని చెప్పి వీడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది వ్యవహారం నిజమే అని నమ్మచ్చు అంటారా? అసలు ఈ వీడియోలు వచ్చినాయి చేసింది జరిగింది కదండి. ఆల్రెడీ ఇంత ముందు కూడా జరిగినాయి. నాణ్యత లేదు. అది ప్రభుత్వంలో నాణ్యత లేదు. నాణ్యత లేకపోతే పరిపాలన కాబట్టి మనం ఏం మాట్లాడితే వానేస్తారో భయం. వాళ్ళు జరిగింది ఏంటండి, ప్రతి వాళ్ళు భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ పబ్లిక్ వచ్చి ఓటేసి గెలిపించారు. అది నిజాలు బయటపడుతున్నాయి. కనుక కరెక్ట్గా శిక్షించాలి. ఎవరైతే చేశారో ల్యాబ్లో తీసుకెళ్ళి అంత కరెక్ట్గా అయితే కదండి పబ్లిక్ చెప్పేది. దేవుడి మీద నిందేయటకి ఇది కాదు. దేవుడు కళ్ళు ఇవాళ చూపించాడు. కుటుంబాలతో వెళ్ళి ప్రమాణం చేద్దామంటే ప్రమాణం చేస్తే చేసిన తప్పు పక్కకి వెళ్దండి. అది ఇల్లు లేదు వాళ్ళకి చేసిన దానికి పబ్లిక్ బయట పెడితే ప్రజల్లో తెలుసుద్ది. న్యాయం అనేది ఎప్పటికైనా జరుగుతుంది. సార్ తిరుమల అనే పాటికి కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు సంబంధించిన అంశం. దేశ విదేశాల నుంచి కూడా తిరుమల క్షేత్రానికి మనం వెళ్తుంటాం. స్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటాం. అలాంటి ప్రసాదంలో కూడా ఈ రోజున నిన్న సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం ఏంటంటే దానిలో యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన ఆయిల్ కలిపారు అని చెప్పి రిపోర్ట్లు కూడా బయటకు వస్తున్నాయి. దీన్ని కూడా ఈరోజు రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే 100 రోజుల పరిపాలన మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేస్తున్నారని అంటున్నారు. మీరేమంటారు సార్ కామన్ మెన్గా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అదైతే మహా తప్పండి. అది కానీ కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అనేది మహానేరం. వీళ్ళందరినీ శిక్షించాలి. ఏమీ లేకుండా ప్రభుత్వం ఊరికే బురదల్లే కార్యక్రమం ఎప్పుడు చేయదు. కోట్ల మంది భక్తుల మనోభావాలను ఏ ప్రభుత్వం కూడా దెబ్బతీయదండి. జగన్మోహన్ రెడ్డి గారు తన దాన్ని సమర్థించుకోవడానికి మాట్లాడుతున్న జగన్నాటకం తప్ప ఇందులో వేరే విషయం ఏమీ లేదండి. కానీ సార్ అంటే వ్యవహారంలో అంటే ఏదైనా ఒక చేస్తున్నప్పుడు లేదా ఒక 300 రూపాయల చిల్లరకి ఆవు నెయ్యి వస్తుంది అంటే కొంతైనా ఆలోచించాలి, ఇంత తక్కువకి ఎందుకు వస్తుంది ఏంటి అని. అంతేగాని మనకు తక్కువకి వస్తుంది కదా, లేకపోతే మనం కోట్ చేస్తే మనకేదో స్వలాభం ఉంది కదా అనుకుంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు దీని మీద విశ్వాసాలు. నిజానికి తిరుమల క్షేత్రానికి ఆదాయం తక్కువ కాదు. మన కానుకల రూపంలో కానివ్వండి, లేకపోతే ఇది వచ్చేటువంటి భక్తులు కానివ్వండి, కొన్ని కోట్ల రూపాయలు వచ్చేటువంటి తిరుమల క్షేత్ర ఆదాయాన్ని పక్కన పెట్టి 300 రూపాయలకి ఆవుని కొనాల్సిన అవసరం ఉందంటారు? అప్పుడు అవసరం లేదండి. మనం మార్కెట్లో చూసుకుంటే ఆవు నెయ్యి కనీసం 1000 రూపాయలు ఉందండి. మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా, ఏ బ్రాండ్ తీసుకున్నా మినిమం 1000 రూపాయలు. అట్లాంటిది 320 రూపాయలకు వస్తుందంటే అందులో దాపరకం ఏంటి? ఏ దురుద్దేశం లేకపోతే 300 రూపాయలు కొంటాం మనం అంటే అడ్డుగోలుగా దోచుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప స్వామివారిని దృష్టిలో పెట్టుగా కానీ భక్తుల మనోభావాలను కానీ దృష్టిలో పెట్టు కానీ చేయలేదు. ఇదంతా దోపిడీ కోసం చేసిన నిర్వాహకమేనండి. ఇందులో ప్రస్తుతం తెలుస్తుంది, అసలు ప్రతి సామాన్య భక్తుడికి సామాన్య మానవుడు తెలుస్తుంది. 1000 రూపాయలు వచ్చే నెయ్యి 300 రూపాయలకు వచ్చిందంటే ఆలోచించాలి కదా. అందరూ ఆలోచించిన విషయమేనండి. ఆలోచించాలి కదా. ఆలోచిస్తామండి. ఇప్పుడు ఒక షాప్ ఆలోచిస్తామండి, కంపల్సరీ ఆలోచిస్తాం. అట్లాంటిది ఆలోచించుకుని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ పేరు అని చెప్పి దోచుకోవడం తప్ప ఇంకేం లేదండి. వాళ్ళు దోచుకోవడానికి వెంకటేశ్వర స్వామి అయినా ఒకటే, సామాన్య మానవుడైనా ఒకటే. వాళ్ళు దోచుకోవడమే వాళ్ళ ధ్యేయం.
అందుకని వెంకటేశ్వర స్వామి కూడా దోచేసుకున్నారు. కానీ సార్ దీన్ని ఏదో మనం వెళ్ళి కుటుంబంతో సహా వెళ్ళి ప్రమాణాలు చేద్దాంరా అని ఇప్పుడు సుబ్బారెడ్డి గారు గతంలో గత చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నేను కుటుంబంతో వచ్చి ప్రమాణం చేస్తానంటాడు. మరి అలాంటప్పుడు ఈ రిపోర్ట్లు ఏమిటి? ఈ రిపోర్ట్లకు సంబంధించిన అంటే ల్యాబ్లు అయితే తప్పు చెప్పవు కదా. ఏమండి ఆ ల్యాబొరేటరీ ఏమి ప్రభుత్వం తెలుగుదేశంది కాదు, లేకపోతే బీజేపీది కాదు, నాది కాదు, మీది కాదు, అది ప్రభుత్వ రంగ సంస్థ. వాళ్ళు అబద్ధం వాళ్ళ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఉన్నది రిపోర్ట్ చేయడం వాళ్ళ డ్యూటీ. అట్లాంటిదని కూడా మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే మీ చేసిన తప్పును కప్పుచ్చుకోవడానికి మాత్రమే. ఫైనల్గా ఏమంటారు సార్ దీని మీద? నిజంగా తప్పు జరిగి ఉంటే ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం వాళ్ళని అందరినీ చట్టబద్ధంగా శిక్షించాలండి. ఇంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆరాధ్య దేవుడు ప్రపంచానికి వెంకటేశ్వర స్వామి గాడ్, ఆయన్నే మోసం చేశారంటే వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించాలని నా డిమాండ్ అండి.